ఎప్పుడు దొరుకుతుందండి? ఆత్మవిశ్వాసం ఎప్పుడు వస్తుంది? సొంత గూడు ఉన్నప్పుడు. ఆ గూడు ఇప్పుడు నువ్వు పీకేసావే, ఆపేసావే చాలా చోట్ల. ఇంకా పేదరికం ఎట్లా నిర్మూలన అవుతుంది? బిచ్చం వెయ్యాలా? బిచ్చానికి హక్కుకి మధ్యన ఉన్న తేడా ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఈ ఇల్లు ఇవ్వడం అనేది బిచ్చం వెయ్యలా, వాళ్ళ హక్కుగా కల్పించాడు. ఒక అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్లు ఉంటే పక్కనోడిని బతిల్లాడుకోవాలి. నీ ఇండివిజువల్ ఇల్లు, నీ స్వాభిమానం, నీ ఆత్మవిశ్వాసం, నువ్వు ఎవరికి జవాబుదారీ కాదు, ఆ స్థలపు హక్కుదారి, ఆ ఇంటి హక్కుదారి. ఎంత తేడా ఉంది టిడ్కో ఇంటికి, మామూలు ఇండివిజువల్ ఇంటికి? నెంబర్ 2, అదే పేదవాడికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు అన్నటువంటిది జగన్ చేసిన పనికి, చంద్రబాబు చేస్తానంటున్న పనికి రెండిటికి తేడాది. ఆ కుటుంబానికి 50,000 ఇచ్చాడా, 60,000 ఇచ్చాడా? ఆ కుటుంబం మీరు అబ్జర్వ్ చేస్తే అప్పట్లో టిఫిన్ బళ్ళు కుప్పలు తెప్పలు వచ్చినాయి. మసాలాల బళ్ళు, టిఫిన్ బళ్ళు, చిన్న చిన్న చిల్లర కొట్లు, కూరగాయల కొట్లు, 18,000 రూపాయలు ఆ చేయూత పథకం కింద ఏదో ఇచ్చేవాళ్ళు, డ్వాక్రా రుణమాఫీ ఇచ్చేవాళ్ళు, ఆ కాపు నేస్తం ఇచ్చేవాళ్ళు, బీసీ నేస్తం ఇచ్చేవాళ్ళు, ఈబీసీ నేస్తం ఇచ్చేవాళ్ళు. ఈ డబ్బులతో 10,000 పెట్టుకుని బండి పెట్టుకున్నోళ్ళు బోల్డ్ అంతమంది, లేకపోతే చిన్న టిఫిన్ బండి పెట్టుకున్నోళ్ళు బోల్డ్ అంతమంది. దానికి తోడు పావలా వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, ఇవన్నిటి ఇంపాక్ట్ వాళ్ళకి వాళ్ళు స్వావలంబనకి ఇదొక పెట్టుబడి. అంటే ఇదంతా 2047 కా సార్ ఈ యజ్ఞం P4 అనేది? ఈ ఎలక్షన్స్ వచ్చే ఎలక్షన్స్ వరకు జరగాలి. ఈ లోపు ఏం చేస్తారంటే ఎవరైతే 100 మందో 1000 మందో పారిశ్రామికవేత్తలతోనో వాళ్ళతోనో